వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన గోశాలలో కోడెల మృతి కలకలం రేపుతోంది. రాజన్న స్వామికి ఇష్టమైన కోడెలను భక్తులు మొక్కుల రూపంలో సమర్పిస్తారు. అలాంటి కోడెలు మృతి చెందడంపై భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవి తీవ్రత పెరుగుతున్న సమయంలో సరైన సంరక్షణ లేకపోవడమే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుండగా బాధ్యులపై కఠిన చర్యలను తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అంటే దాచిపెట్టింది ఖరాబ్ కాకుండా ఆలయ ఆస్తి పరిరక్షణ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విషయంలో మరి ఇక్కడ కోడెల నిర్వహణ విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం దేవాలయ పరిరక్షణ మరియు దేవాలయ అభివృద్ధి భారీ ఎత్తున చేపడుతున్నట్టు మరి అనేక రకాలుగా మీడియాల ద్వారా చెప్తా ఉన్నారు. గతంలో మరి ఇదే మీడియా సాక్షిగా అప్పుడున్నటువంటి అధికారులు మరి కోడెల విషయంలో మరి కోడెల మృత్యువాత చెందకుండా మెరుగైన ఏర్పాట్లు చేసి మరి పెద్ద ఎత్తున సిబ్బంది కొరత లేకుండా మరి అవుట్సోర్సింగ్ ద్వారా సిబ్బందిని కూడా పెంచుతామని చెప్పి మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. కేవలం మీడియా ముఖంగా చెప్పడం, మీడియా కథనాలు ఇవ్వడం తప్ప మరి కోడలను పరిరక్షించే విషయంలో మరి రాజన్న ఆలయ అధికారులకు చిత్తశుద్ధి లేదు. మరి భక్తులు ప్రేమతో భక్తులు భక్తితో సమర్పించేటువంటి కోడెలు మరి దాదాపు 10-20 ఉండాల్సిన షెడ్లో 100కు పైగా ఉంచి దాదాపు రోజు 5 నుంచి మరి 10 కోడెలు మృత్యువాత పడుతున్నా కూడా మరి వారు నిర్లక్ష్యంగా ఉన్నారు. కేవలం ఆదాయ మార్గంగా చూసుకునే అధికారులు మరి రాజన్న భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వాళ్ళ చర్యలు ఉన్నాయి కనుక మరి వెంటనే మెరుగైన వసతులు కల్పించి పదే మేము చెప్తున్నా కూడా మరి చెవికి ఎక్కడం లేదా అర్థం కావడం లేదు. కోడెలను పరిరక్షించాలి, వాటికి మెరుగైన వసతులు కల్పించాలి. మరి కోడెల విషయంలో మరి ఎండలు ముదురుతున్నాయని చెప్పేటువంటి మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఇక్కడ ఉన్నటువంటి కూలర్లను కవర్లు కప్పి భద్రతగా చూసుకుంటా ఉన్నారు. మరి అలా కాకుండా మరి వాటికి కూలర్లను ఏర్పాటు చేసి మరి మంచినీటి వసతులు ఏర్పాటు చేసి సరైన పోషకాహారం ఏర్పాటు చేసి వాటిని పరిరక్షించాలి. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము. ప్రకాశిగా పేర్కొంచిన శ్రీ రాజేశ్వర స్వామి దేవస్థానం కొంగు బంగారమైనటువంటి కోడె మొక్కును ఆ కోడెలు సమర్పించిన కోడెలను తీసుకొచ్చి గోశాలలో పెట్టడం, అధిక మొత్తంలో పెట్టడం వల్ల వాటి గుద్దుకొని చనిపోతున్నాయి, అనారోగ్య పాలవుతున్నాయి. దీనిపై కఠిన చర్యలు తీసుకొని కలెక్టర్ గారు కానీ, ఈఓ మేడం గారు కానీ వాటికి ఆరోగ్య నిమిత్తం వెటర్నరీ డాక్టర్ని పెట్టి ప్రజెంట్ ఇక్కడ వెటర్నరీ డాక్టర్ కూడా లేరు, సిబ్బంది కూడా లేరు. ఈ పంపిణీ కార్యక్రమం ఉన్నప్పుడే సిబ్బందిని పెడుతున్నాం, అధిక కోడలు వచ్చినప్పుడే సిబ్బంది వస్తున్నాం అని చెప్పి అంటారు. కాబట్టి ఇక్కడ ఒక సిబ్బంది కూడా లేరు. మీరు ఖచ్చితంగా ఇక్కడ సిబ్బందిని పెట్టి కోడల బాగోగులు చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు తిప్పాపూర్ శివార్లో గల మన రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన గోశాలలో ఈరోజు మా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరిగింది. ఎప్పుడు పర్యవేక్షణ చూసినా కూడా వాటి నిర్వహణ లోపం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఈరోజు కూడా దాదాపు 6 ఆవులు కోడలు చనిపోయాయి. మన రాజరాజేశ్వర స్వామికి ఏడాది చొప్పున ₹1 2 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పి ప్రకటనలు చేసుకోవడమే కాకుండా ఈ మధ్యకాలంలో వాట్సాప్లలో వైరల్ కూడా చేస్తున్నారు. అది కాదు ముఖ్యం, మన వేములవాడ రాజరాజేశ్వర స్వామికి మొక్కుగా భావించి భక్తులందరూ కోడలను మొక్కుగా చెల్లిస్తారు. ఆ కోడలను సంరక్షించే దానిలో భాగంగా ఆ ఆదాయాన్ని మన గోశాలకు వినియోగించి కనీసం గోవులకు కోడలకు సరైన క్రమంలో వాటికి నిర్వహణ ప్లస్ అదేంది మన సంక్షేమంగా వాటికి కనీసం తినడానికి గడ్డి కానీ నీళ్లు కానీ తాగేటందుకు ఇప్పుడు వచ్చే వేసవి కాలంలో తడకలు కూడా కనీసం అరేంజ్మెంట్స్ లేవు. వాటికి నీళ్లు కానీ కూలర్లు కానీ ఏర్పాటు చేసి వెటర్నరీ డాక్టర్లు కూడా ఎవ్వరు కూడా అందుబాటులో లేరు. ఇప్పుడు ఇవాళ 700 కోడలు ఇక్కడ మన గోశాలలో ఉంటున్నాయి. అవి ఒకదానికొకటి స్థలం సరిపోక ఒకే షెడ్డులో ఒక 100 కోడలను వేస్తే అవే కొట్టుకొని గుద్దుకొని చనిపోతున్నాయి. అది కేవలం నిర్వహణ లోపం మాత్రమే. ఇక్కడ ఉన్న అధికారులు వీటికి మన బాధ్యత వహించి ఆ కోడలకు సంరక్షణ వహించి వాటిని ముందు జరగబోయే కాలంలో
సంరక్షిస్తూ మన భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా వాటికి కాపాడాలని చెప్పి భక్తులు ఎంతోమంది కోడె మొక్కులను చెల్లిస్తున్నారు కాబట్టి ఆ కోడలు సంరక్షించాలని చెప్పి కోరుకుంటున్నాము. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కూడా ఇప్పుడు ఇంతకుముందు కలెక్టర్ గారికి ఎన్నోసార్లు విన్నవించినా కూడా రైతులకు పంపిణీ చేసే కార్యక్రమం ఎల్లవేళలా దాన్ని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. దయచేసి కలెక్టర్ గారు దీన్ని గమనించండి. యువ గారు సరైన నిర్వహణ ఇక్కడ మన స్టాఫ్ను కానీ నియమించి వాటికి అందుబాటులో మన గడ్డిని కానీ నీళ్లను కానీ కూలర్లు కనీసం ఇప్పుడు వచ్చే వేసవికాలంలో వాటికి గాడుపు కోసం కూలర్లు కానీ ఏర్పాట్లు చేసి వాటి ప్రాణాల పట్ల రక్షణ కల్పించి భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా వారికి ఒక భరోసా కల్పించాలని చెప్పి ఈవో గారిని కోరుకుంటున్నాము. లేనిచో మా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి వాటి కోసం ఎంతకైనా దూరం తెగిస్తామని చెప్పి ఈవో గారికి కానీ కలెక్టర్ గారికి కానీ తెలియజేసుకుంటున్నాము.